శంబల నగరం. నిజానికి ఈ పేరును ఇప్పటివరకు వినని వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటుంది. కల్కి సినిమా ట్రైలర్లో చూసిన తర్వాత నాగ్ అశ్విన్ ఈ శంబల నగరం గురించి గొప్పగా చెప్పిన తర్వాత అసలు ఈ శంబల నగరం కథ ఏంటి, అసలు ఎక్కడ ఉంది అన్నది చాలామంది ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. వికీపీడియా ఓపెన్ చేసి సెర్చ్ చేస్తున్నారు. ఈ నగరం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కల్కి సినిమాలో చూపించినట్టుగానే పురాణ పురుషులు ఈ శంబల నగరంలోనే అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ ఉంటారట. ఈ భూమిపై దేవతలు నడియాడే నగరంగా ఈ శంబల నగరానికి ప్రాశస్త్యం కూడా ఉందట. అశ్వత్థామ కూడా శాపవశాత్తు ఈ శంబల నగరంలోనే అజ్ఞాతవాసిగా మనుగడ సాగిస్తున్నాడనేది ఇప్పటికీ ఈ కల్కి సినిమా ట్రైలర్లో చూసే ఉంటారు. కలికాలం ముగిసే సమయంలో శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి ఈ భూమిపై ఉద్భవించేది ఈ శంబల నగరంలోనే అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. యోగులు, మహామునులు, తపస్సంపన్నులు, పుణ్యాత్ములకు మాత్రమే ఈ నగరంలో చోటు ఉంటుందని కూడా పురాణాల్లో రాసి ఉంది. అయితే అసలు ఈ శంబల నగరం ఎక్కడ ఉంది? ఈ భూప్రపంచం మీద శంబల అనే నగరం ఏ ప్రాంతంలో ఉంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? అక్కడికి వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఏంటి? ఇప్పటివరకు శంబల నగరానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ నగరంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆ శంబల నగరాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఈ శంబల నగరం గురించి పురాణాల్లో ఏం రాసి ఉంది అన్నది పూర్తిగా సవివరంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. శంబల అనేది సంస్కృత పదం. టిబెట్లో దాన్ని షాంగ్రిల్లా అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం అని అర్థం. శంబలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు. ఈ పేరు ఇప్పుడు రకరకాలుగా మార్పు చెంది దీన్ని టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీని సరిహద్దులో చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరమైన శంబల ఉంది. దీన్ని కేవలం కొద్దిమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మున్ముందు చూద్దాం. ముందైతే అసలు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని తెలుసుకుందాం. విష్ణు పురాణంలోని కల్కి అధ్యాయంలో శంబల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలికాలం ప్రవేశిస్తుంది. కలి అరాచకాలు పెరిగిపోయినప్పుడు, ఈ భూ ప్రపంచంపై దారుణమైన పరిస్థితులు తలెత్తినప్పుడు శ్రీ మహావిష్ణువే కల్కి రూపంలో శంబల అనే నగరంలో అవతరిస్తాడని పురాణాల్లో రాసి ఉంది. విష్ణుయక్షుడు, సుమతి అనే దంపతులకు కల్కి జన్మిస్తాడని కూడా పురాణాల్లో స్పష్టంగా ఉంది. కల్కి అవతారం గురించి పక్కన పెడితే ఈ శంబల నగరంలోనే కల్కి అవతారం ఎత్తడం వెనుక పెద్ద కథే ఉంది. శంబల నగరానికి పురాణాల్లో చాలా ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం ఈ నగరం వయసు అక్షరాల 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడ ప్రజలు సుమారుగా 12 అడుగుల పొడవు ఉంటారు. హిమాలయాల్లో ఈ నగరం ఎక్కడ ఉందన్నది తెలుసుకోవడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఆధ్యాత్మిక ధోరణి లేని వారికి ఈ నగరం అస్సలు కనిపించదు. ఈ నగరాన్ని చూడటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్టే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావటం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండి ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసినా పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుక్కోలేరు. విచిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడ అద్భుతాలను చూసి వచ్చారు. మేము శంబల నగరాన్ని చూసామంటూ ఆధారాలను కూడా చాలామంది చరిత్రకారులు చూపించారు. పురాణాలు, కొందరు చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఎవరెస్ట్ అడుగున ఓ సొరంగ మార్గం ఉంది. దాని గుండా వెళ్తే గడ్డ కట్టిన మంచు నది ఉంటుంది. దాని అడుగున ఓ సొరంగం ఉంది. దాన్ని దాటితే ఓ పర్వతం వస్తుంది. దానిలో ఓ గుహ వస్తుంది. అక్కడ సిద్ధపురుషులు తపస్సు చేస్తూ ఉంటారు అని చెప్తారు. వారి దాటుకుని వెళ్తే మంచు కొండల మధ్యన స్ఫటిక పర్వతం, శ్రీచక్రం కనిపిస్తాయి. ఈ స్ఫటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరం శంబల అంటుంటారు. టిబెటన్లు శంబలను ఇప్పటికీ మహిమాన్విత ప్రాంతంగా విశ్వసిస్తారు. అలాగే 13వ దలైలామా తన గురువు తాషీలామాతో కలిసి తాళపత్ర గ్రంథాల్లో ఎన్నో రహస్య విషయాలను పొందుపరిచారు. వీటిలో శంబలకు వెళ్లే దారి అని పేరుతో తాషీలామా ఓ గ్రంథాన్ని రచించారు. దీనిలో శంబలకు వెళ్లే దారి గురించి ప్రస్తావన ఉంది. హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాలలో ఓ రహస్య స్థావరం కూడా ఉంది. అక్కడ చాలామంది మహర్షులు ధ్యానంలో ఉంటారు. శంబలలో వయసును స్తంభింపజేసి నిత్య యవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయని, అక్కడున్న యోగులలో అద్భుతమైన శక్తులు ఉన్నాయని తాషీలామా రాసిన గ్రంథంలో చెప్పుకొచ్చారు. అయితే పురాణాలు, తాళపత్ర గ్రంథాల్లో ఉన్న ఆధారాలను అనుసరించి కొందరు పరిశోధనకారులు శంబల నగరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన మాట మాత్రం వాస్తవమే.
1903లో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు, కొందరు గూఢాచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు. ఈ క్రమంలో వీరు తమ ప్రయాణంలో హిమాలయాల్లో చూసిన వింతలన్నిటిపై ఓ నివేదిక తయారు చేశారు. అది ఎప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. ఈ నివేదిక చదివాక చాలామంది శంబలను చూడాలని ప్రయత్నాలు చేశారు. అయితే శంబల గురించి ప్రపంచానికి మొట్టమొదటిగా తెలియజేసిన వ్యక్తి నికోలస్ రోయిచ్. రష్యన్ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, తత్వవేత్త అయిన నికోలస్ రోయిచ్ రాసిన పుస్తకాల ఆధారంగానే జనాలకు శంబల గురించి ఎక్కువ వివరాలు తెలిసాయి. భారతీయ సంప్రదాయాలకు ముగ్ధుడైన రోయిచ్ కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోయాడు. ఆయన మరణించే వరకు శంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు. రోయిచ్ మరణం తర్వాతే శంబలకు సంబంధించిన రహస్యాలు చాలా వరకు వెలుగు చూశాయి. కులులో ఉన్న రోయిచ్ ఎగ్జిబిషన్లో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. రోయిచ్ శంబలకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని, ఆయన గీసిన బొమ్మలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే శంబలకు వెళ్లే దారి తెలుస్తుందని అంటారు. ఇక రోయిచ్ రాసిన పుస్తకంలో కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సకిలించడమే కాకుండా ఈ జీవశిల దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని, సరిగ్గా కల్కి జన్మించడానికి ముందు శంబలకు చేరుకుంటాడని రోయిచ్ తన రచనల్లో చెప్పుకొచ్చాడు. ఈ మెరిసేశలనే చింతామణి అంటారు. కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లో ఈ చింతామణి కనిపిస్తుంది. నికోలస్ రీసెర్చ్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడంతో దీంతో శంబల నగరం గురించి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్కు కూడా సమాచారం అందింది. దీంతో ఈ నగరం గురించి మరింతగా తెలుసుకోవాలని హిట్లర్కు కూడా అనిపించింది. అల్టిమా తులే అనే టీంను హిట్లర్ హిమాలయాలకు పంపించి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. శంబల నగరాన్ని కనుక్కోలేక వెనుతిరిగారు. శంబలను వెతుక్కుంటూ వెళ్లిన వారిలో జాబితాలో ఆనందమయ్యి కూడా ఉన్నారు. 1889లో జన్మించిన ఆనందమయ్యి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలినా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలకు చేరుకున్నారు. ఆనందమయ్యి చెప్పినట్టే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్విల్డ్, ది సీక్రెట్ డాక్టరీనే అనే పుస్తకాల్లో రాసేశారు. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్ పోర్టల్లో కూడా కొనుగోలు చేయవచ్చు. తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా శంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. శంబల గురించి ఫ్రాన్స్కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ అనేక గ్రంథాలను రచించారు. 56 ఏళ్ల వయసులో ఆమె ఫ్రాన్స్ నుంచి టిబెట్కు వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబల గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బతికింది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆమె 1868 సంవత్సరం అక్టోబర్ 24లో జన్మించి 1969 సంవత్సరం సెప్టెంబర్ 8లో మరణించింది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలు మోపిన తొలి యూరోపియన్ వనిత ఆమెనని చరిత్ర చెబుతుంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం శంబల నగర ప్రదేశం అంత అద్భుతమైన సువాసన అలుముకుని ఉంటుందట. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందట. అక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారట. ఈ నగరంలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని తన గ్రంథాల్లో చెప్పుకొచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ శంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేసినప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసంలో ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబలలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబల నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్టు తెలుస్తోంది. అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి మాత్రం సాధ్యం కాలేనట్టు సమాచారం. ఈ రహస్య నగరంలో కేవలం దేవతలకు, మునులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. శంబల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలోని అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెప్తుంటారు. ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెప్తుంటారు. టిబెట్ బౌద్ధ కాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం శంబల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసు కట్టుగా పర్వతాలు ఉంటాయి. శంబల రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఓ భూగ్రామం నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి.
అందులో కోటి సూర్యకాంతాల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలా గడ్డ కట్టినట్టుగా ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఓ ముఖం ఉంటుంది. పెదవులు తెరిచినట్టుగా ఓ ద్వారం ఉంటుంది. సిద్ధ ఋషులు దానిని నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సృష్టి పుట్టినరోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయట. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్టు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబలి నగరం గురించి చెప్తూ ఉంటారు. మణి పద్మాహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు. ఇది శంబల నగరం గురించి పురాణాల్లో ఉన్న వివరాలు, అలాగే చరిత్రకారులు చెప్పిన విషయాలు. అయితే శంబల నగరం గురించి మరిన్ని వివరాలను కల్కి సినిమాలో ఏమైనా చూపిస్తారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే శంబల నగరం ఇంకా మాయా నగరంగానే ఉంది. కల్కి లాంటి అవతార పురుషుడు జన్మించబోయే భూలోక స్వర్గం లాంటి శంబలను చూడాలంటే పరిపూర్ణమైన మనసు, యోగశక్తి, దైవబలం ఉండాలి అంటారు పండితులు. అలాగే కల్కి ఈ భూమి మీద జన్మించే వరకు ఈ నగరం మాయా నగరంగానే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ విషయాల గురించి శంబల నగరం గురించిన ప్రచారం గురించి కొట్టిపారేసే వాళ్ళు కూడా లేకపోలేదు. హిందూ పురాణాలను, హిందూ భావజాలాన్ని బలంగా పాటించేవారు మాత్రం ఈ శంబల నగరం గురించి నమ్ముతూ ఉంటారు. చూడాలి మరి భవిష్యత్తులో ఈ శంబల నగరం గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయో లేదో అన్నది. ఇదండి కల్కి సినిమాలో ప్రస్తావించిన శంబల నగరం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.